ప్రపంచం మరో పెను వినాశనం అంచున నిలబడిందా? పశ్చిమాసియా గుండెల్లో సరికొత్త యుద్ధగండం ముంచుకొస్తోందా? అవుననే అంటూ ఉన్నాయి అంతర్జాతీయ మీడియా కథనాలు. గతంలో ఇరాన్ను వణికించిన ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ గుర్తుండే ఉంటుంది. ఇప్పుడు దానికి మించిన భీకరమైన, అత్యంత విధ్వంసకరమైన ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ 2.0కు అమెరికా రక్షణ శాఖ పెంటగాన్ సర్వం సిద్ధం చేస్తోంది. వచ్చే వారమే ఇరాన్ గుండెల్లో రైళ్లు పరిగెత్తించేలా అమెరికా బిగ్ అటాక్ ప్లాన్ చేస్తోందన్న వార్తలు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా కలకలం రేపుతూ ఉన్నాయి. అమెరికా రక్షణ మంత్రి పీట్ హెగ్సెత్ స్వయంగా అవసరమైతే యుద్ధ తీవ్రతను మరింత పెంచుతామని పార్లమెంట్లో ప్రకటించడం దీనికి బలాన్ని చేకూరుస్తోంది. అసలు ట్రంప్ మైండ్ గేమ్ వెనుక ఉన్న అసలు రహస్యమేంటి? ఈ మహాయుద్ధం ముంచుకొస్తే ప్రపంచం ఏమైపోతుంది? ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ 2.0 ఇప్పుడు ఇంటర్నేషనల్ జియో పాలిటిక్స్ను షేక్ చేస్తోంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చైనా పర్యటన ముగించుకుని ఎయిర్ ఫోర్స్ 1 విమానంలో వస్తూనే మాట్లాడిన మాటలు ఇరాన్ పట్ల ఆయనకున్న కసిని, డెస్పిరేషన్ను స్పష్టం చేస్తూ ఉన్నాయి. మరోసారి తీవ్రమైన దాడులు చేసి సర్వనాశనమైనా చేస్తాం, లేదా ఇరాన్ దిగి వచ్చి మాతో ఒప్పందమైనా చేసుకోవాలి అంటూ పాత పాటనే సరికొత్త హెచ్చరికలతో పాడారు ట్రంప్. అయితే అమెరికా ఇలా బెదిరించడం కొత్తేమీ కాకపోయినా ఈసారి తెర వెనుక జరుగుతోన్న పరిణామాలు మాత్రం అత్యంత ప్రమాదకరంగా కనిపిస్తూ ఉన్నాయి. అమెరికా, ఇజ్రాయెల్ దేశాల రక్షణ దౌత్యవేత్తల మధ్య అత్యంత రహస్యంగా, లోతుగా చర్చలు సాగుతూ ఉన్నాయి. ఒకవేళ ఇరాన్పై దాడి మొదలు పెడితే మాత్రం అది ఏ స్థాయిలో ఉండాలి, ఎక్కడెక్కడ బాంబుల వర్షం కురిపించాలి, ఏ వ్యూహంతో ముందుకు వెళ్లాలనే దానిపై ఇరు దేశాలు కూడా బ్లూ ప్రింట్ను సిద్ధం చేసుకుంటూ ఉన్నాయి. వాస్తవానికి చైనా పర్యటన ముగియడం ట్రంప్కు ఒక పెద్ద జియో పొలిటికల్ అడ్వాంటేజ్గా మారింది. ఇరాన్కు ప్రపంచంలో అండగా నిలిచే ఏకైక సూపర్ పవర్ చైనా మాత్రమే. అమెరికా దాడుల్ని కాస్తో కూస్తో అడ్డుకోగలిగే శక్తి, ఇరాన్ను ఒప్పించగలిగే సత్తా బీజింగ్కి మాత్రమే ఉంది. అలాంటి చైనాతో చర్చలు ముగియడంతో ఇక ట్రంప్ తదుపరి అడుగు ఇరాన్ వైపేనని స్పష్టమవుతోంది. అయితే ఇరు దేశాల మధ్య సీజ్ ఫైర్ పొడిగిస్తూ చర్చలు జరుపుతూ కాలక్షేపం చేయవచ్చు కదా అనే ప్రశ్న రావచ్చు. కానీ ట్రంప్కు ఇప్పుడు ఆ సమయం లేదు. అమెరికాలో ఈ యుద్ధం రోజుకు అన్పాపులర్ అవుతోంది. అమెరికా ప్రజల్లో ట్రంప్ రేటింగ్స్ దారుణంగా పడిపోతూ ఉన్నాయి. ఇరాన్ సిచ్యువేషన్ను ట్రంప్ హ్యాండిల్ చేస్తోన్న తీరుపై సొంత రిపబ్లికన్ ఓటర్లతో పాటు ఎటువైపు మొగ్గు చూపాలో తేల్చుకోలేని స్వింగ్ ఓటర్లు, అటు డెమోక్రాట్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఈ ఏడాది చివరిలో అమెరికన్ కాంగ్రెస్కు మిడ్ టర్మ్ ఎన్నికలు కూడా జరగనున్నాయి. ఈ సమయంలో ఈ వ్యతిరేకత ట్రంప్కు రాజకీయంగా కోలుకోలేని వినాశనాన్ని తెచ్చిపెట్టే ప్రమాదం కనిపిస్తోంది. మరోవైపు మిత్రపక్షాల నుంచి కూడా అమెరికాపై ఒత్తిడి పెరుగుతోంది. ఇరాన్ ఇప్పటికే హర్మూజ్ జలసంధిని వర్చువల్గా క్లోజ్ చేసేసింది. దానికి ప్రతీకారంగా అమెరికా కూడా ఇరాన్ నావికా దళాన్ని దిగ్బంధించింది. ఈ పంతాల వల్ల ప్రపంచవ్యాప్తంగా సప్లై చైన్ దెబ్బతిని నాటోలోని యూరోపియన్ మిత్రదేశాలు తీవ్ర నష్టాల్ని చవిచూస్తూ ఉన్నాయి. ఈ యుద్ధాన్ని వెంటనే ముగించాలంటూ అవి అమెరికాపై ఒత్తిడి తెస్తూ ఉన్నాయి. దీనికి తోడు అమెరికా ఆర్థిక వ్యవస్థపై ఈ యుద్ధ ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది. స్టాక్ మార్కెట్లు కుప్పకూలిపోతూ ఉన్నాయి. ద్రవ్యోల్బణం ఆకాశాన్ని తాగుతోంది. సాధారణ అమెరికన్ పౌరుడి గ్రోసరీ బిల్లులు, ఇంధన ధరలు కూడా భారంగా మారాయి. ఈ కాస్ట్ ఆఫ్ లివింగ్ సంక్షోభం మిడ్ టర్మ్ ఎన్నికల్లో ట్రంప్ను ముంచేయడం ఖాయంగా కనిపిస్తోంది. అందుకే ట్రంప్ ఎలాగైనా ఈ యుద్ధానికి ఒక ముగింపు పలకాలని భావిస్తూ ఉన్నారు. కానీ ఇప్పుడల్లా వెనక్కి తగ్గితే ట్రంప్ ఓడిపోయాడనే ముద్ర పడుతుంది. అందుకే ట్రంప్కు ఒక గౌరవప్రదమైన ఎగ్జిట్ కావాలి. కానీ అమెరికా ఆశిస్తోన్న ఆ గౌరవప్రదమైన ఎగ్జిట్ను ఇవ్వడానికి ఇరాన్ అస్సలు సిద్ధంగా లేదు. ఈ సీజ్ ఫైర్ సమయాన్ని ఉపయోగించుకుని ఇరాన్ తన సైనిక శక్తిని మరింత పటిష్టం చేసుకుంది. స్ట్రైట్ ఆఫ్ హర్మూజ్ సమీపంలో అమెరికా లక్ష్యాలకు అత్యంత చేరువలో ఉన్న 33 మిసైల్ సైట్లలో ఏకంగా 30 సైట్లను ఇరాన్ మళ్లీ తన ఆధీనంలోకి తెచ్చుకుంది. అంతకన్నా భయంకరమైన విషయం ఏంటంటే గత జూన్ 2025 దాడుల్లో కానీ, ఇటీవల ఫిబ్రవరి 28 దాడుల్లో కానీ అమెరికా, ఇజ్రాయెల్ ఇరాన్ అణు కేంద్రాలను కంప్లీట్గా నాశనం చేయలేకపోయాయి. ఇరాన్ వద్ద ఉన్న ఎన్రిచ్డ్ యురేనియం సురక్షితంగా ఉంది. పైగా ఇరాన్ మరో అడుగు ముందుకేసి తాము న్యూక్లియర్ నాన్ ప్రొలిఫరేషన్ ట్రీటీ నుంచి బయటకు వచ్చేస్తామని, వెపన్ గ్రేడ్ కోసం ఏకంగా 90% యురేనియం ఎన్రిచ్మెంట్ చేస్తామని ఓపెన్గా వార్నింగ్ ఇస్తోంది. ఈ ఊబి నుంచి బయటపడాలంటే ట్రంప్కు ఉన్న ఏకైక మార్గం ఒక భారీ బిగ్ బ్యాంగ్ అటాక్ చేయడం, ఇరాన్ అణు వ్యవస్థలను సర్వనాశనం చేశానని ప్రపంచానికి చెప్పుకుని విజయ గర్వంతో యుద్ధం నుంచి తప్పుకోవడం. కానీ ఇది అంత సులువు కాదు. ఇరాన్ మిలిటరీ ఇన్ఫ్రాస్ట్రక్చర్పై ఇప్పటికే ఎన్నోసార్లు దాడులు జరిగాయి. ఇక మిగిలింది సివిలియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఒకవేళ అమెరికా గనుక ఇరాన్ పవర్ ప్లాంట్లు, వంతెనలపై దాడులు చేస్తే అది అంతర్జాతీయ చట్టాల ప్రకారం వార్ క్రైమ్ అవుతుంది. ఇప్పటికే గర్ల్స్ స్కూల్పై జరిగిన దాడులను
ప్రపంచం తప్పుబడుతోంది. పైగా అమెరికా అలా చేస్తే ఇరాన్ ఊరుకోదు. సౌదీ అరేబియా, ఖతార్లలో ఉన్న అమెరికా మిత్రదేశాల ఎనర్జీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ను బూడిద చేస్తామని హెచ్చరిస్తోంది. ఇక గ్రౌండ్ ఫోర్సెస్ను పంపడం అంటే ఇరాక్, ఆఫ్ఘనిస్తాన్ లాంటి ఘోర కలిని కొని తెచ్చుకోవడమే. కార్గ్ ఐలాండ్ను ఆక్రమించాలన్నా వేల మంది అమెరికా సైనికుల ప్రాణాలు గాల్లో కలవాల్సిందే. ఆప్షన్లన్నీ మూసుకుపోతోన్న వేళ ట్రంప్ తన రాజకీయ మనుగడ కోసం అత్యంత ప్రమాదకరమైన ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ 2.0 అనే బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించడానికి మొగ్గు చూపుతున్నట్లుగా క్లియర్గా అర్థమవుతోంది.